ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Blessed are they that mourn, for they shall be comforted. ఆమేన్. ఈ వాక్యము వించునంటి దేవుని బిడ్డలారా, మీరు దుఃఖపడుతున్నారా? జీవితంలో దుఃఖము ఎదురవుతుందా? మీరు ఓదార్చబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన జీవితంలో మనం ఎన్నో కష్టములను, సుఖములను, ఎన్నో శ్రమలను, వ్యాధులను మనం ఎదుర్కొని ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి దేవుడు ధన్యతల గురించి వివరిస్తూ ఉన్నారు. వాటిలో ఒక ధన్యత, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఈ లోకంలో ఎవరైతే దుఃఖపడుతున్నారో ధన్యులు అంటున్నారు. వారు ఆ దుఃఖపడువారే ఏమవుతారంటండి? ఓదార్చబడతారంట. మరి ఎంతగానో ఈ లోకంలో అనేక మంది అనేక వ్యాధులతో, శోధనలతో, ఇంట్లో శాంతి సమాధానం లేక, మరి ఆర్థిక పరిస్థితుల్లో అనేక విషయంలో దుఃఖపడుతూ ఉంటారు. దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, తండ్రి నా దేవా, ఇగో ఈ దుఃఖము నా నుంచి దూరం చేయని మనం ఎంతగానో దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. వారు ఎప్పుడైతే విశ్వాసంతో దేవునికి ప్రార్థిస్తూ ఉంటారో ఆ దుఃఖము ఓదార్చబడతదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి దేవుడు ఎంతగానో మన కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ప్రార్థనను తోసివేసే దేవుడు కాదాయన. ఆయన నిత్యము జీవించే దేవుడు. కాబట్టి మీ ప్రార్థనలు ఏమీ కూడా వ్యర్థంగా పోవని దేవుడు ఎంతగానో సెలవిస్తున్నారు. దేవుని వాక్యం మన త్రోవలకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం మన యొక్క జీవితానికి వెలుగై ఉన్నది. మనం ఎప్పుడైతే దేవుని వాక్యము హృదయంలో ఉంచుకుంటామో మనకి ఏమిస్తుందంటండి? ఓదార్పునిస్తుంది. కృంగిన వారిని లేవనెత్తుతుంది. పడిపోయిన వారిని లేచి కూర్చోబెడుతుంది. వ్యాధులను స్వస్థపరుస్తుంది దేవుని వాక్యం. అదేవిధంగా ఎవరైతే లోకంలో ఏ విషయం కొరకైతే దేవుని అడుగుచున్నారో, ఏ విషయం కొరకే దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయం కొరకే దేవుని ఎదుట కన్నీటిని కారుస్తున్నారో, ఏ విషయం కొరకే దేవుని ఎదుట మరి నిత్యం మీరు అడుగుచున్నారో వాటిలన్నిటికి కూడా ఏం దొరుకుతుందంటండి? సమాధానం దొరుకుతుందంట, ఓదార్పు దొరుకుతుందంట. మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, దేవుని అడగాలి. మరి ఎంతగానో ఈ ఈ వాక్యము మిమ్ములను, మీ కుటుంబాలను బలపరిచిందని నమ్మొచ్చు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.